ఈరోజు మనం బాలామృతం పిండితో ప్యాన్ కేక్ చేసుకుందామండి. వెరీ టేస్టీ అండ్ హెల్దీ అయిన ఈ ప్యాన్ కేక్ ఎలా చేయాలో చూద్దాము. ఇదైతే చాలా బాగా వచ్చింది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. నా పేరు దేవి సుబ్రహ్మణ్యం. మీరు చూస్తున్నారు myicontv. మిక్సీ జార్లో ఒక అరటిపండు తీసుకోండి. ఒక బిగ్ సైజ్ అరటిపండు తీసుకున్నానండి. కొంచెం పెద్దగానే ఉంది. అరటిపండుని గ్రైండ్ చేసుకోండి పేస్ట్ లాగా. ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత బాలామృతం పిండిని 2 కప్పులు ఆ మిశ్రమంలో యాడ్ చేయండి. బాలామృతం పిండి 2 కప్పులు అండి. ఒక పెద్ద సైజు అరటిపండుకి 2 కప్పుల బాలామృతం. ఒకవేళ మీడియం సైజు ఉంటే కనుక 2 తీసుకోండి. చిన్నవి అయితే కనుక 3 అరటిపళ్ళు తీసుకోండి. ఈ విధంగా బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇది మనం షుగర్లెస్ చేసుకుంటున్నామండి. ఆల్రెడీ అందులో షుగర్ ఉంటుంది కదా, షుగర్ యాడ్ చేయకుండానే చేసుకుందాము. వెనీలా ఎసెన్స్ 5 to 6 డ్రాప్స్ వేయండి. వెనీలా ఎసెన్స్ లేవు అంటే కనుక మీరు ఇలాచీ పౌడర్ వేసుకోవచ్చండి. దీనిలో తేనె యాడ్ చేస్తున్నానండి. ఒక 3 టేబుల్ స్పూన్స్ తేనె యాడ్ చేశాను. ఆల్రెడీ స్వీట్ ఉంటుంది కాబట్టి షుగర్ ప్లేస్లో తేనె యాడ్ చేశాను. ఒకవేళ తేనె వద్దనుకుంటే కనుక మీరు షుగర్ యాడ్ చేసుకోవచ్చు. ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ షుగర్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని ఇవన్నీ బాగా కలిసేంత వరకు కలుపుకోండి. టేస్ట్ కోసం కొంచెం సాల్ట్ యాడ్ చేశాను. కొంచెం వాటర్ యాడ్ చేస్తూ బ్యాటర్ని కలుపుకోవాలి. ఇది మరీ పల్చగా ఉండకూడదు, అలా అని గట్టిగా ఉండకూడదు. నేను చూపించే విధంగా ఉండాలి బ్యాటర్. 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోండి. ఒకవేళ బేకింగ్ పౌడర్ ప్లేస్లో మీరు కావాలి అంటే ఈనో పౌడర్ వేసుకోవచ్చండి. లేదా 2 లేవు అంటే కనుక కొంచెం పావు టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవచ్చు. పావు టీ స్పూన్ కొంచెమే వేసుకోండి. బేకింగ్ సోడా వేసుకోవచ్చు. ఇవన్నీ బాగా కలిసేంత వరకు బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఆయిల్ ఆల్రెడీ ఇందులో ఉంటుందండి కాబట్టి నేను ఎక్కువ వేయట్లేదు. ఒక 2 టీ స్పూన్స్ గీ వేసాను. 2 టీ స్పూన్స్ వేసుకోండి. గీ వేసుకుని మళ్ళీ అన్ని బాగా కలిసేంత వరకు బ్యాటర్ని ఈ విధంగా రెడీ చేసుకోండి. రెడీ చేసి పక్కన పెట్టుకోండి. ఒక 15 మినిట్స్, ఒక 15-20 మినిట్స్ పక్కన పెట్టుకోండి. ఇలా రెడీ అయిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ పెట్టుకుని దీనిలో నేను గీ యూజ్ చేశానండి. ప్యాన్ పైన కూడా ఒక 1/2 టీ స్పూన్ గీ వేసుకోండి. వేసుకుని బాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న బ్యాటర్ని ప్యాన్ పైన ట్రాన్స్ఫర్ చేసుకోండి. కొంచెం మందంగానే ఉంచుకోండి. కేక్లా ఉంటుంది, తినడానికి కూడా పిల్లలు ఇష్టపడతారు. స్ప్రెడ్ చేయని అవసరం లేదు. జస్ట్ వేసి కొంచెం ఇలా అడ్జస్ట్ చేస్తే సరిపోతుంది. ఒక 5 to 6 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉండాలండి. స్టవ్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 6 మినిట్స్ తర్వాత ఈ విధంగా అయ్యింది. చాలా బాగా కాలిందండి. చూడ్డానికి ఎంత బాగుందో, టేస్ట్ కూడా అంతే బాగుంది. చాలా బాగుంది. మనం ఎగ్లెస్ చేసుకుంటున్నాం అండ్ షుగర్లెస్ చేస్తున్నాం కాబట్టి చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. కొంచెం గీని స్ప్రింకిల్ చేసుకోండి. చేసుకుని మళ్ళీ మూత క్లోజ్ చేసి మళ్ళీ ఒక 3-4 మినిట్స్ కుక్ చేసుకోండి. 4 మినిట్స్ తర్వాత ఈ విధంగా కుక్ అయింది. చూడండి ఎంత బాగా కాలిందో కదా, చాలా బాగుంది. పిల్లలు అయితే బాగా ఇష్టంగా తింటారు. ఒకవేళ టైం లేదు అనుకున్నప్పుడు మనం ఈ విధంగా పిల్లలకి చేసి పెట్టొచ్చు. ఎందుకనంటే వాళ్ళు ఒకే టైప్లో తినరండి. వాళ్ళు డిఫరెంట్ కావాలి అనుకుంటారు. కాబట్టి పిల్లలకి ఇష్టమైనట్టుగా మనం చేసి పెట్టాలి. వాళ్ళు హెల్దీ ఫుడ్ మనం పెట్టాలి కాబట్టి ఈ విధంగా చేసుకోండి, బాగుంటుంది. ఇది కొంచెం చిన్నగా వేసానండి. కొంచెం పిల్లలు చిన్నగా ఉంటే బాగుంటుంది అని చెప్పి చూస్తారు కదా. గీ స్ప్రింకిల్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మూత క్లోజ్ చేసి చేయండి. మనం ఫస్ట్ కుక్ చేసుకున్న కేక్ ఎలా వచ్చిందో చూద్దాము. ఈ విధంగా కట్ చేసి పిల్లలకి ముక్కలుగా ఇవ్వచ్చు. చూడండి ఎంత బాగుందో, చాలా స్పాంజీగా చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. స్పాంజ్లా బాగా వచ్చింది. మనం వేసిన సెకండ్ కేక్ని కూడా ఒకసారి చూసుకుందాము. అది కూడా బాగా కాలింది. అట్లీస్ట్ 5 to 6 మినిట్స్ ఉండాలండి. లో ఫ్లేమ్లో ఉండాలి. అది కూడా మూత క్లోజ్ చేసుకోవాలి కంపల్సరీ. ఇలా టైట్గా ఉండే మూత ఏదైనా కూడా. మళ్ళీ ఒక 4 మినిట్స్ తర్వాత దాన్ని కూడా తీసుకుందాం. చూడండి ఎంత బాగా కాలిందో, చాలా బాగుంది.
మీరు కూడా ట్రై చేయండి ఈ ప్యాన్ కేక్ని. నేను మరికొన్ని వీడియోలు ఈ బాలామృతానికి సంబంధించి మన ఛానల్లో పోస్ట్ చేశాను. మీరు ఆ వీడియోస్ని కూడా తప్పకుండా చూడండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఐకాన్ టీవీ.